తిండి తినడం ఎలాగా? తిండి తినడం అనే పని నేను చేస్తున్న పని కాదు, నా చేత చేయించబడుతున్న పని. ఆకలి అనేది ప్రకృతి ప్రేరేపిస్తుంది. ఆకలి లేకపోతే నువ్వు తింటావా? అంటే అక్కడ తిండి ఒకటే కాదు కదా బాబాయ్, కడుపు నిండిన వాళ్ళు ఇంకొక ఏవో ఆస్తులు కొనుక్కోవాలి, లేకపోతే పిల్లల్ని అదే ఎందుకనంటే ఒక మెటీరియలిస్టిక్ నీడ్ ఉంది 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 అయితే అక్కడ సమాధానం ఏమిటంటే, ఇందాక నువ్వు చెప్పావు అందరికీ అర్థం కావాలి. అందరికీ అర్థం కానక్కర్లేదు, కానీ అందరికీ అవసరం ఉంది. పేషెంట్లందరికీ మందు అవసరం ఉంది, పేషెంట్లందరికీ మందు ఫార్ములా అక్కర్లేదు. ఇచ్చే డాక్టర్ ఫార్ములా తెలిస్తే చాలు. సో మందు ఇస్తే వేసుకోంటే వాడు వేసుకుంటే వాడు రోగం తగ్గుతుంది. ఇప్పుడు మనకున్న రోగం ఏంటి? ఈ పుట్టని ప్రశ్న, అది పుట్టేసి ఉంది ఆల్రెడీ, మనం చూడలే. అది మన గొంతుకు వస్తూ ఉంది, తరుముతూ ఉంది, మనకు కనిపించదు. ఆ ప్రశ్న ఇది అనుకుని ఈ పని చేస్తుంటాం, అదనుకుని ఆ పని చేస్తుంటాం, ఏదో సమాధానం చెప్పాలని ఇంకో పని చేస్తాం, అదో 10 ప్రశ్నలు పుట్టిస్తుంటుంది. దాని వెనకాల వెళ్ళిపోద్ది. జీవన వ్యాపారం అంటాం. నేనే చేస్తున్నాను, నేను భోజనం చేశానండి అన్న. నువ్వు చేసేది ఇప్పుడు గడిది గుడ్లాగా. ఆకలి కడుపు నిండిపోతే నువ్వు భోజనం చేస్తావా? నిద్ర రాకపోతే నిద్రపోగలవా? ఏది నువ్వు చేయట్లే, అని నీ చేయించబడుతున్నాయి. నువ్వు చేయగలిగే పనులు ఉన్నాయి, అవి చెయ్యి అని చెప్పవలసిన వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు ఒక వ్యవస్థ ఉంది, ఉండాలి. ఆ వ్యవస్థకి ప్రాతినిధ్యం వహించగలగాలి నేను అనేటువంటి దిశనాహంకృతి తెలివితేటలు ఉన్న ప్రతి వాళ్ళకి ఉండాలి. ఇవాళ నేను ఎవడైతే నా పేరు ప్రొఫెసరు, నేను లెక్చరరు, నేను నేతని అని అనుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నావు? ఎలా బతకడో చెప్తున్నావా? ఏం సంపాదించడో చెబుతున్నావు. ఏమిటి సంపాదించి ఏమిటి చేస్తావు? ఖర్చు పెట్టే వరకు కాగితానికి ఏ విలువ లేదు. కనీసం నువ్వు సంతకం చేసుకోవడానికి, ఒక చిత్తు కాపీ రాసుకోవడానికి కూడా పనికిరాదు. నిండా రంగులు ఉంటాయి, తెల్ల కాగితం కూడా కాదు, కనీసం నువ్వు ఆటోగ్రాఫీ అయినా చేయడానికి. సో ఖర్చు పెట్టి దాన్ని బాగు చేసుకోమని చెబుతున్నావు. 10 మంది నడిచేయమని చెబుతున్నావు. 10 మంది నడిచేస్తే నువ్వు ఉంటావా శాశ్వతంగా? పైగా నీ చుట్టుపక్కల అందరినీ నడిచేసిన తర్వాత నువ్వు శూన్యంగా మిగులుతావు. కాబట్టి కొందరైనా ఉండాలి నువ్వు గొప్పవాడివి అని చెప్పడానికో గుర్తించడానికో. ఇట్లా కాబట్టి అందరికీ అన్నీ తెలియక్కల్లా. సంసారంలో తల్లి బిడ్డని పుట్టి జన్మనిచ్చి తనకి స్తన్యం ఇచ్చి కొంతవరకు తన బాధ్యత, అన్ని బాధ్యతల్ని తీసుకుంటుంది. బిడ్డకి తనకు వచ్చింది కడుపు నొప్ప, ఆకలి నొప్ప తెలుసా? ఇప్పుడు మనకి గుర్తు లేదు, కానీ మనకి గుర్తు లేకపోయినంత మాత్రం మనం ఆ బాధలు పడలేదు కాదు. మనకి జ్వరం వచ్చింది, ఆకలేసింది, నిద్ర వచ్చింది, ఎన్ని వచ్చింది, అన్నిటినీ అమ్మ తనవిగా అర్థం చేసుకుని వాటికి సరైన పని చేసింది. సో మన బతుకుని ఆవిడ బతికింది. దాని తర్వాత నాన్న కొంతకాలం బతికింది. ఎప్పుడప్పుడు నువ్వు కూడా బతకాలి కదా. సో పట్టుకోవడం, ఏది గడప దాటించడం, బళ్ళో చేర్చడం, ఇలాంటి పనులన్నీ నాన్న చేస్తాడు. అమ్మ నాన్న ఇద్దరు నీ బతుకు నీ బతులు వాళ్ళు బతికితే తర్వాత నీ బతుకు ఎవరు బతకాలి? ఆ బతకడం తెలియకుండా ఉండేటప్పుడు మనం సామాన్య జనం అని ఎవరిని అంటాము అంటే, ఎవరైతే ఈ చైతన్యం పరిపూర్ణంగా నిద్ర లేవలేదో, జాగ్రత్త అవ్వలేదో, సామాన్యమైనటువంటి జీవితానికి అంటే జాంతవ జీవితానికి, అంటే బయలాజికల్ భాషలో మాట్లాడాలంటే మనిషి జంతువు. హోమోసెపియన్స్, హోమోరెక్టస్ అనే తెగకి చెందిన హోమోసెపియన్స్, మమేల్స్ అనేటువంటి ఒక జాంతవ పరిభాషకు చెందిన ఒక జంతువు. ఎనాటమీలో చూస్తే నీకు అదే కనిపిస్తుంది. ఈ పాశవిక స్థితిలో ఉంటాడు ప్రాథమిక దశలో మనిషి కర్తవ్యం ఏంటంటే ఈ పశువు స్థితి నుంచి పశుపతి స్థాయి దాకా వెళ్ళాలి. పశుపతి అంటే శివుడు, శిశువు శివుడు దాకా ఎదగాలి. దీనికి ఇన్ని స్థాయిలు ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు మనిషి తన స్థాయిని గుర్తించుకుంటూ ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ, కాబట్టి ఈ ప్రయత్నం నేను చెప్పేది ఏంటంటే, చదువుకున్నాం అని క్లెయిమ్ చేస్తున్న వాళ్ళకి, మాకు చాలా తెలుసండి, పుస్తకాలు చదువుతామండి, ఇదండి ఆలోచిస్తామండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించావా ఇది